నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. మిత్రులారా, ఈరోజు ఉదయం భారతదేశంలో చాలామంది నిద్ర లేచిన వెంటనే ముందుగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితం గురించి కాదు. 15 సంవత్సరాల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఆడాడా లేదా అన్నదే. గత నెల నుంచి టీమిండియా విదేశీ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి ఏ మ్యాచ్ గురించైనా జరిగిన చర్చ కంటే ఒక్క వైభవ్ సూర్యవంశీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైభవ్ ఈరోజు ప్లేయింగ్ 11లో ఉన్నాడా? అతడికి అవకాశం ఇచ్చారా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు. ఇది ఇప్పుడు దాదాపు ఒక జాతీయ చర్చగా మారిపోయింది. బీసీసీఐని కూడా అభిమానులు ప్రశ్నిస్తూనే ఉన్నారు, వైభవ్కు ప్లేయింగ్ 11లో స్థానం ఎప్పుడు ఇస్తారు అని. ఎందుకు అంటే అతడిని ఇంకా ఆడించడం లేదు అని. భారత్ క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫలితం కంటే ఒక ఆటగాడి గురించి ఇంత పెద్ద చర్చ జరగడం చాలా అరుదు. భారత జట్టులో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు మన వైభవ్ సూర్యవంశీ. ఈరోజు వైభవ్కు మరో పేరు కూడా వచ్చేసింది, అదే ఎంటర్టైన్మెంట్. ఎందుకు అంటే అతడి బ్యాటింగ్కు దిగితే ప్రతి బంతిలోనూ బౌండరీ లేదా భారీ షాట్ కొట్టే ప్రయత్నమే కనిపిస్తుంది మనకు. అతడు ఆడుతున్నప్పుడు టీవీ నుంచి చూపు తిప్పుకోవడం అభిమానులకు కష్టంగా మారుతోంది. ఇంకా వైభవ్ క్రీజ్లో ఉంటే మ్యాచ్లో వరుసగా 4లు 6లు చూస్తామనే నమ్మకం కూడా అభిమానుల్లో ఏర్పడింది. ఇక భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడు ఆడుతున్నాడా లేదా అన్న విషయంపై ఇంత పెద్ద చర్చ గతంలో చాలా అరుదుగానే జరిగింది. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ విషయంలో కూడా ఇలాంటి అభిమానమే కనిపించేది. చాలామంది సచిన్ కోసం మాత్రమే మ్యాచ్లు కూడా చూసేవారు. ఆయన బ్యాటింగ్ చేస్తే చాలు భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం కూడా ఉండేది. కానీ సచిన్ అవుట్ అయిన వెంటనే కొంతమంది అభిమానులు టీవీని ఆఫ్ చేసి వెళ్ళిపోయేవారు కూడా. అయితే వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇక ఈ దశలో అతడిని సచిన్ టెండూల్కర్తో పోల్చడం సరైంది కాదు. ఎందుకు అంటే సచిన్ భారత క్రికెట్కు ఒక సంకట మోచకుడు. జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఓటమి అంచుల్లో నిలిచినప్పుడు తన బ్యాటింగ్తో జట్టును గెలిపించిన ఎన్నో సందర్భాలు మనకు ఉన్నాయి. అందుకే కోట్లాది మంది భారతీయులు సచిన్ను ఒక లెజెండ్గా చూస్తారు. ఇక వైభవ్ విషయానికి వస్తే ప్రస్తుతం అభిమానులు అతడిని ప్రతి మ్యాచ్లో గెలిపించే ఆటగాడిగా కాకుండా ఒక అద్భుతమైన దూకుడు ఉన్న బ్యాట్స్మెన్గా చూస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచే యువ ఆటగాడిగా కూడా చూస్తున్నారు. అతడి కెరీర్ ఇప్పుడే మొదలైంది. అందుకే ఈ సమయంలో వైభవ్ విషయంలో అందరూ ఓర్పుతో కూడా ఉండాలి. అతడు భారత క్రికెట్ భవిష్యత్తుకు ఎంతో విలువైన ఆస్తి కూడా. ఇలాంటి ఆటగాళ్లను తొందరపడి ఉపయోగించరాదు. చాలా ఆలోచించి సరైన సమయంలో సరైన వేదికపై అవకాశాలు ఇస్తారు. వైభవ్ భారత క్రికెట్కు ఒక విలువైన ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎప్పుడు ఉపయోగించాలో టీం మేనేజ్మెంట్కు బాగా తెలుసు. అందుకే అతడిని 15 మంది జట్టులో ఎంపిక చేసి ప్లేయింగ్ 11లో ఇంకా అవకాశం ఇవ్వకపోవడం కూడా అతడి శిక్షణలో భాగమే అయ్యి ఉండవచ్చు. విదేశీ పర్యటనకు అతడిని కేవలం పర్యటన కోసం తీసుకొని వెళ్ళలేదు. అతడి కెరీర్ను నెమ్మదిగా పద్ధతిగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ పర్యటనలో వైభవ్ ప్రతి మ్యాచ్లో డ్రెస్సింగ్ రూమ్లో ఉంటాడు. జట్టు సమావేశాల్లో పాల్గొంటాడు. వ్యూహాలు ఎలా రూపొందిస్తున్నారో కూడా గమనిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఉండే ఒత్తిడి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా కూడా చూస్తాడు. సీనియర్ ఆటగాళ్ళ నుంచి అనుభవాన్ని కూడా నేర్చుకుంటాడు.
అతడికి శిక్షణ కేవలం నెట్ ప్రాక్టీస్ మాత్రమే కాదు, జట్టుతో కలిసి గడిపే ప్రతి క్షణం మైదానం బయట కూర్చొని మ్యాచ్ పరిశీలించడం, సీనియర్ ఆటగాళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం, అలాగే ఇవన్నీ కూడా శిక్షణలో భాగమే. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుతో కలిసి ఉండడం, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళతో సమయం గడపడం, వారి వ్యూహాలను అర్థం కూడా చేసుకోవడం వైభవ్కు జీవితాంతం ఉపయోగపడే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం వైభవ్కు ఉన్న ప్రజాదరణ ఎంతగా పెరిగింది అంటే అతడికి అవకాశం ఇవ్వడం లేదనే కారణంతో జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతున్నారు. ఈ సమయంలో వైభవ్కు సరైన దారి చూపగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సచిన్ టెండూల్కర్. ఎందుకు అంటే సచిన్ కూడా కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. దేశం మొత్తం పెట్టుకున్న అంచనాలు, భారీ ఒత్తిడిని అలాగే అతడు విజయవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ అనుభవం ఇప్పుడు వైభవ్కి ఎంతో ఉపయోగపడుతుంది. చివరగా ఒకటే చెప్పాలి, ప్రస్తుతం వైభవ్ అసలు శిక్షణలోనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ను దగ్గరగా పరిశీలిస్తున్నాడు. పెద్ద జట్టు ఎలా ఆడతాయి, పెద్ద ఆటగాళ్ళు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు, మైదానంలో మానసిక ఒత్తిడిని ఎలా నియంత్రిస్తారు, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇది కూడా ఒక ముఖ్యమైన శిక్షణే. అందుకే ఇంత విలువైన ఆటగాడిని తొందరపడి వినియోగించుకోకుండా పూర్తిగా సిద్ధం చేసిన తర్వాతే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా సరైనదే. ఎందుకు అంటే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్కు ఒక అమూల్యమైన సంపద. అలాంటి ఆటగాడిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఒక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.